హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మారేడుమిల్లి వెళ్తున్నాం. ఏంటి వెళ్ళినా మారేడుమిల్లి అమ్మాయిలు అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. బట్ ఇది క్లోజ్ చేసి ఉంది. ఎనీ టైం వస్తే తెరిచి ఉంచడానికి ఉండదు. 3కి క్లోజ్ అంట. మేము 5కి అలా వచ్చాం. వేణి చూసాం. ఇలా వెళ్దాం. ఇలా దారి ఉంది. ఇంకా అడవిలా ఉంది. జాగ్రత్తగా కన్నా వాటర్ ఫాల్స్ చూస్తే ఇలా వెళ్ళాల్సి వస్తుంది. ఇటే అనుకుంటున్నా దారి. ఏమో తెలియదు దారి. ఏది పక్కనే దారి ఉందని మేము ట్రై చేస్తున్నాం. మరి అక్కడ కూడా తెలియదు కానీ ముందుకెళ్ళిపోతున్నాం. జాగ్రత్త చూసుకో. ఇక్కడ బాగా చూడు. ఎక్కడికో దారి ఉంది, వెళ్తున్నాం. వాటర్ పైప్ క్రేజీగా ఉంది. టైం కానీ టైం వెళ్ళొస్తే మనకు ఓపెన్ చేసి ఉంటుంది. ఏంటి మనమే దారి చుక్కోవాలి. ఎవరూ లేరు ఇక్కడ, ఎంటీగా ఉంది. అలా దారి అనమాట రావాల్సింది. అరే మనకి 50 రూపాయలు సేవరా. అవును, ఎవరు లేదు. చేతి గీసిపోయిందిరా దారి. వాటర్ ఫాల్స్. మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సౌండ్ వినిపిస్తుంది మాకు. ఏమో పిచ్చోళ్ళకి వెళ్ళిపోతుంది. సౌండ్ అయితే పడుతుంది. అంకుల్కి ఇంకా కిందకుందిరా. వాటర్ లేదండి. మరి చాలా డౌన్ ఉంది. అమ్మ సౌండ్ వస్తుంది. చాలా క్రేజీగా ఉంది. మేము భయపడతా కారణం ఉంది. అక్కడ చాలా నెగిటివ్ ఫీల్గా ఉంది. చాలా లోపలికి వెళ్ళాలనుకుంటా అమృతధార వాటర్ ఫాల్స్ చూడడానికి. ఏమరా నేను మామూలుగా నైట్ టైం సౌండ్ చేస్తాయి మిడతలో ఏమని నేను రమ్మంటున్నాను. చూసి వెళ్ళిపోదాం. ఇటు రాలేదు. జలధార చూసాక ఇటు చూడలేదు. ఇది బాబు చాలా స్టెప్స్ కిందకున్నది. వెయిట్ చేయండి, మీకే వినిపిస్తుందా సౌండ్? చాలా డౌన్ ఉంది కింద. ఏదో అన్నావు కదా, ఏది వెనకాల వచ్చేస్తున్నట్టు. భయపడుతున్నాడు మా ఊడు. భయం కాదు. ఏమదా వచ్చాం కదా. చూద్దాం రా. అడిగి దేర్ సి వాటర్ ఫాల్ సౌండ్. ఇలా వస్తాను క్రేజ్ ఉంటుంది రా. మొత్తం వాటర్ లేవురా. ఏంటి కొన్ని ఎక్కడ నీ సౌండ్ ఏంటారు బాబా. బాబోయ్ చాలా లోపలికి ఉంది ఇది. మీకు చీకటిగా ఉండటం వల్ల కనబడతలేదు కానీ చాలా డౌన్కి నడిచి రావాలి ఇది. అమ్మాయి చాలా చీకటిగా ఉంది ఇక్కడ.
ఆ సౌండ్స్ వినగానే నాన్ స్టాప్ పైకి పరుగు మేము ఇంకా. భయం వేసింది కదా, ఆ సౌండ్కి మా భయం వేసింది. వెళ్ళిపోతున్నా. ఏంటి చాలా భయంకరంగా ఉంది. అక్కడ సౌండ్కి గుండి చలించిపోయి వచ్చేసా. మాటలు కూడా అట్లా చూస్తా అన్నా కదా. ఏ సినిమాల్లో చాలాసార్లు చూసాను. చాలా చాలా చీకటి కొంట వల్ల వచ్చేసాం అక్కడ. ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉంది. రియల్గా ఇదే ఫస్ట్ చాలా ఫ్లూట్ సౌండ్. అవును, చాలా భయంకరంగా ఉంది. అందుకే నేను వచ్చేసాను. చీకటి కూడా ఉంది కూడా అక్కడ. ఈవినింగ్ అయిపోయింది కదా, చూసుకోకుండా మంచిది కదా అనిపిస్తుంది. 6 అవుతుంది టైం. ఓకే దా ఏమదా కూల్ డ్రైవ్ చెమటలో పట్టించింది. చాలా డేంజర్. చూస్తాను కదా. ఒంటరిగా అయితే అసలు రాకండి, చూడాలని చాలా ఆనందంగా అనిపించింది. కానీ మా అన్నయ్య వద్దన్నా సరే నేను రావాలన్నాను. చూస్తాను. ఇక టైం అయిపోయిందని క్లోజ్ చేస్తారు ఇవన్నీ. కానీ బట్ పక్క నుంచి వచ్చాను. వచ్చినందుకు చాలా బాగా నాకు ఇత్తడి అయిపోయింది. ఎత్తనే ఉంది, సౌండ్కి భయపడ్డాం. చీకటిగా ఉంది. ఫ్లూట్ సౌండ్లు అయితే ఫ్లూట్ సౌండ్స్ అవి వస్తున్నాయి, అందుకని చాలా భయం ఇస్తుంది. ఎందుకు వచ్చేసి ఎవరైనా ఉంటారని. పైగా అక్కడ హెచ్చరిక అని రాశాడు, ఒంటరిగా రాకండి హెచ్చరిక అని చెప్పి మళ్ళీ రాశాడు, బోర్డు ఒకటి పెట్టాడు. బాగుంది. అమృతధార వాటర్ ఫాల్ చూద్దామని వచ్చాం. బట్ ఇక్కడ చీకటి పడటం వల్ల క్లోజ్ చేశారని మేము ఇలా పక్క నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ చీకటిగా భయంకరంగా ఉండటం వల్ల మేము వచ్చేసాం. కింద నుంచి పైకి ఉండటం వల్ల ఆవేశం వచ్చింది తప్పకి. ఓకే అయితే ఈ వీడియోకి ఉంటా. ప్యాకప్. ఏమైందిరా? కాల్ షేక్ అయిపోతున్నాయి. ఇప్పటికి నీకు తెలియట్లేదు కానీ కాల్ షేక్ అవుతున్నట్టు చూడు, అలా ఊపిపోతున్నాయి, అప్పుడు ఊపిపోతున్నాయి నాకు. కానీ చీకటి కొట్టడం వల్ల వచ్చేసాం అంతే. చీకటి కొట్టడం వల్ల భయం వేసింది, కానీ నార్మల్గా అయితే భయపడకపోదు. పైగా అక్కడ ఫ్లూట్ సౌండ్ అవి వినపడి కానీ వ్యూ కానీ అందం అయితే చాలా అందంగా ఉంది. అక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంది కదా. ఈ టైంని ఎవరైనా సాహసం చేసే ఫలం అయితే చాలా గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి, లేదంటే రాకండి. రమ్మని చెప్పకూడదు మనం.